నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి విక్కీ భార్యాభర్తలని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న యశోధర్. నిజంగానే విక్కీ పద్మావతి భార్యాభర్తలని యశోధర్ తెలుసుకోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆఫీస్కి అయితే కసి అనే డిజైనర్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అందరి మీద అజమాయిషీనైతే చలాయిస్తూ ఉంటుంది. అసలు నీలాంటి వాళ్ళు మోడల్గా ఉండడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు యశోధర్కి నిన్ను మోడల్గా పెట్టాలని ఎందుకు అనిపించింది అని ముందు పద్మావతి మీద విరుచుకుపడుతుంది. అప్పుడే విక్కీకి చాలా కోపం వస్తుంది. అలాగే ఒక ఆఫీసులో ఒక అతన్ని కూడా చంపకేసి కొడుతుంది. అలా కసి చాలా ఇదిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అందరితో కూడా తన పొగర్ని చూసి విక్కీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక ఇంటర్వ్యూ మొదలు పెడదామని చెప్పి ఇక అందరూ కూడా ఒక చోటుకైతే వస్తారు. అప్పుడే ఇక కసి అయితే ఇంటర్వ్యూలో తన చెప్పు దూరంగా వెళ్ళి పడుతుంది. దూరంగా వెళ్ళి పడడంతో అప్పుడే ఇంకా పద్మావతితో ఆ కసి అయితే అంటూ ఉంటుంది, ఆ చెప్పు తీసుకువచ్చి నా కాలికి తొడుగు అని అంటూ ఉంటుంది. అది విని ఒక్కసారి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటే విక్కీ అయితే ఇక పిడికల్లో తన చేతిని పిడికిల్లో బిగించి కోపంతో ఉంటాడు. అప్పుడే పద్మావతి అయితే సైగ చేస్తుంది, వద్దు సారు అని చెప్పి. అప్పుడు ఇక కసి అయితే నిన్ను మోడల్గా పెట్టారు, కానీ అసలు ఈ ఆఫీసులో నువ్వు చేయవలసిన పనులు ఇవే. ఇక్కడ నువ్వు కేవలం ఇలా పని మనిషిలాగా సేవలు చెయ్యాలి తప్ప మోడల్గా ర్యాప్ మీద నడవడం కాదు అని అంటూ ఉంటుంది కసి అయితే. అప్పుడు ఇక పద్మావతి అయితే ఎవరు టాలెంట్ వాళ్ళది మేడం, సారు నేను మోడల్గా బాగుంటానని చెప్పి పెట్టారు, అందరికీ కూడా నచ్చింది, మీకెందుకు నచ్చలేదో నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే పద్మావతి మాటలకి ఏంటి నాకే ఎదురు సమాధానం చెప్తావా? అయినా నాలాంటి అందగత్తి ఉండగా మోడల్ కోసం నువ్వే దొరికావా అని అంటూ ఉంటే మీది కూడా అందం అనుకుంటే ఆ అందానికే సిగ్గుతో తలంచుకుంటుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. నన్ను ఇంత మాట అంటావా? నిన్ను ఈ ఆఫీస్లోనే లేకుండా చేస్తాను, అసలు నీకు పుట్టగతులు లేకుండా చేస్తాను అని పద్మావతి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు మీరు ఆడదానిగా ఎలా పుట్టారు మేడం, మీకు ఆడదానికి ఉన్న ఒక లక్షణం కూడా లేదో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. పద్మావతి కావని అనేయంగాల్ని అప్పుడు ఇక కసి అయితే కోపంతో రగిలిపోతూ పద్మావతి మీద చేయి చేసుకోబోతుంది. పద్మావతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అలా పద్మావతి మీద చెయ్యి చేసుకోబోతున్న కసిని ఆపి చంప పగలగొడతాడు విక్కీ అయితే. ఒక్కసారి అందరూ కసిని విక్కీ చంప పగలగొట్టడంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా అలాగ ఉండిపోతారు. అసలు ఆ పద్మావతిని అంటే నీకెందుకు అంత పౌరుషం వస్తుంది అని అంటూ ఉంటుంది కసి అయితే. తననేమన్నా అంటే నీకెందుకు బాధ కలుగుతుంది అని అనగానే విక్కీ అయితే పద్మావతి భుజం మీద చెయ్యి వేసి తను నా మనిషి, నేను తాళి కట్టిన నా భార్య అని అంటూ షాకిస్తాడు. అది విని ఒక్కసారి యశోధర అందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కసి అయితే యశోధర్ని ఇంత మోసం చేసి మీ ఇద్దరు జాబులో జాయిన్ అయ్యారా? భార్యాభర్తలకి జాబు ఇవ్వనని చెప్పారని, పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి యశోధర్ని మోసం చేస్తారా? యశోధర్కి మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళంటే చాలా చిరాకు, మీ ఇద్దరిని వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తాడు అని అంటూ ఉంటుంది కసి అయితే. అప్పుడు ఇక ఒక్కసారే పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కసి అయితే పద్మావతిని చెప్పు తీసి తనకి తొడగమని చెప్పినప్పుడే ఇక పద్మావతి విక్కీ ఇలా ప్రవర్తిస్తాడేమో అని అక్కడికక్కడ ఊహించుకుంటుంది. అంతే తప్ప ఇక విక్కీ అయితే పద్మావతి దగ్గరికి చొరబడి చేసి మాత్రం రాడు. అప్పుడు ఇక కసి అయితే ఏంటి ఆ చెప్పు తీసి నా కాళ్ళకి పెట్టు అని అంటూ ఉండగానే అప్పుడు ఇక పద్మావతి వంగి చెప్పు ముట్టుకోబోతూ ఉంటుంది. అలా చెప్పు ముట్టుకోబోతున్నప్పుడే విక్కీ అయితే తనే నా భార్యని ఈరోజు ఏదైతే అదే అయింది, నిజమైతే చెప్పేస్తాను అని అనుకుంటూ నిజాన్ని బయట పెట్టబోతూ ఉంటాడు.
అప్పుడే వచ్చిన యశోధర్ అయితే ఆగు పద్మావతి ఆగు అని అంటూ ఉంటే ఏమైంది యశ్, ఎందుకు తనని ఆగమంటున్నావో అని అడుగుతూ ఉంటుంది కసి అయితే. అప్పుడు ఇక యశోధర్ అయితే అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, తన చేత చెప్పులు వేయించుకోవడం ఏంటి, నీకేమన్నా బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడో యశోధర్ అయితే. నాకే బుద్ధుందా అని అడుగుతున్నావు, ఆ మాట నేను నిన్ను అడగాలి, ఎందుకంటే అసలు అందంగా లేని ఈ పద్మావతిని మోడల్గా ఎందుకు పెట్టావో, మోడల్గా పెట్టి ఎందుకు కంపెనీకి నష్టం కలిగించాలని చూస్తున్నావో అని అంటూ ఉంటుంది కసి అయితే. పద్మావతి అందం అనేది తన మంచి మనసులో ఉంటుంది తప్ప రూపంలో కాదో, నీ రూపంలో అది కూడా కనిపించదో, నరరూప రాక్షసిలాగా ఉంటావో అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది కసి అయితే. నన్నే అంత మాట అంటావా, నీ కంపెనీకి డిజైన్లు ఎవరు చేస్తారో నేను చూస్తాను అని చెప్తూ కసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పుడు ఇక యశోధర్ అయితే నా వల్ల నువ్వు ఏదైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు యశోధర్ అయితే అంటూ ఉంటాడు. అదేంటి సార్ మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు అని పద్మావతి అయితే యశోధర్తో అంటూ ఉంటుంది. అప్పుడు ఇక విక్కీ అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. విక్కీ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోవడంతో యశోధర్ అయితే విక్కీ వంక చూస్తాడు. ఇదేంటి పద్మావతిని అవమానిస్తే విక్కీ ఫీల్ అవుతున్నాడేంటి అని యశోధర్కి అనుమానం అయితే వస్తుంది. అప్పుడే ఇక పద్మావతి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి విక్కీ దగ్గర నుంచొని ఉంటుంది. ఇన్ని అవమానాలను భరిస్తూ నువ్వు ఈ జాబ్ చేయడం అవసరమా నీకు అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే. తప్పదు కదా సారు, మన కుటుంబం కోసం మనం ఈ కొన్నాళ్ళు కష్టపడక తప్పదు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. వాడి మాటలు విని నువ్వు ఆ రోజు నా చేత సంతకం పెట్టించకపోయుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ నీచుడు చేసే ప్రతి పనిని నాకు చెప్పకుండా నువ్వు దాచిపెట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి ఈరోజు మనకి పరిస్థితి వచ్చింది అని విక్కీ అయితే పద్మావతినే తిడుతూ ఉంటాడు. ఆ మాట విని పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక ఆర్య అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్న ఆర్య దగ్గరికి నారాయణ అయితే వస్తాడు. ఏంటార్య అలా ఉన్నావెందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న, రోజు రోజుకి అను ప్రవర్తనలో చాలా తేడా వస్తుంది. నువ్వు అమ్మతో ఎలాగా బాధపడుతున్నావో ఈరోజు నేను అనుతో అంత బాధని అనుభవిస్తున్నాను అని అంటూ ఉంటాడు ఆర్య అయితే. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, మళ్ళీ అను ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు నారాయణ. ఏం లేదు నాన్న, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, మీరు నేను పాప తప్ప మనకెవ్వరూ అవసరం లేదో, మన బతికేదో మనం బ్రతుకుదామో అని చెప్పి వేరే కాపురం పెట్టమని అడుగుతుంది అని ఆర్య అనగానే నారాయణ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటార్య నువ్వు మాట్లాడేది, ఈ మాటలన్నీ తనే మాట్లాడిందా అని అడుగుతూ ఉంటాడు నారాయణ. అవును నాన్న, నిజంగానే తను వేరే కాపురం అంటుంది, విక్కీని పద్మావతిని మిమ్మల్ని కూడా వదిలేసి వచ్చేయమంటుంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. 2 రోజుల్లో మనం వేరే కాపురం పెట్టకపోతే మాత్రం నేను అస్సలు కూడా ఇంట్లో ఉండను, పాపను తీసుకుని వెళ్ళిపోతానని మరీ హెచ్చరిస్తుంది. పాత అనుకి ఇప్పుడున్న అనుకి చాలా తేడా ఉంది నాన్న అని అంటూ ఉంటాడు ఆర్య అయితే. అప్పుడు ఇక విక్కీ పద్మావతి ఆఫీస్ నుంచి వస్తారు. వాళ్ళిద్దరు ముఖాలు బాగోపోయేసరికి అప్పుడే అడుగుతూ ఉంటాడు నారాయణ అయితే. ఏంటి విక్కీ పద్మావతి ఇద్దరు కూడా అలా ఉన్నారేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు నారాయణ. ఏం లేదు మావయ్య, ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. మీరేమో ఇంత కష్టపడుతున్నారు మా గురించి, కానీ అను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఆర్యాని అడుగుతుంది, తను వేరే కాపురం పెడదామని చెప్తుందట అని నారాయణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే విక్కీ పద్మావతి నారాయణ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్, అను వేరే కాపురం పెట్టడం ఏంటి అని విక్కీ చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ అయితే అవును విక్కీ ఆర్యతో చెప్పిందట, ఆర్య కూడా ఇలాగే బాధపడుతున్నాడు. కుచిల ఎన్ని రోజులైనా సరే తను డబ్బు కోసం అందం కోసం గొడవ పడేది తప్ప వేరేగా వెళ్ళిపోదామని వేరే కాపురం పెడదామని ఎప్పుడు తను అనుకోలేదు. కానీ ఎంతో మంచిది ఇలాంటి భార్య దొరికిందని సంతోషపడుతున్నప్పుడే ఆర్యకి ఇలా అను అయితే చుక్కలు చూపిస్తుంది అని అంటూ ఉంటాడు నారాయణ. ఇంకా కుచిలే రైటేమో అనిపించింది, కుటుంబాన్ని వదిలేసి తల్లిదండ్రులను అలాగే అన్నయ్యని కూడా వదిలేసి వచ్చేమని చెప్తుంది అని అంటూ ఉంటాడు.
నారాయణ అయితే ఇక ఆ మాటకి అప్పుడే ఇక విక్కీ అయితే అనుని డైరెక్ట్గా ఇక అడగాల్సిందే, ఇక అను మనసులో ఏముందో తెలుసుకోవాల్సిందే అని అంటూ లోపలికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అను అయితే పాపని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే అను దగ్గరికి వెళ్ళి, ఏంటను అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు వేరే కాపురం పెట్టి మా అందరినీ వదిలి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావో అని విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు. ఇది మా భార్యాభర్తల మధ్య జరిగిన విషయం బావగారు, మీరు దీంట్లో జోక్యం చేసుకోకండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అక్కడికి పద్మావతి వచ్చి, అదేంటక్క మన కుటుంబం వేరు కావాలని ముక్కలైపోవాలని ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? బావగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? కన్న తల్లిదండ్రులను ఇంటిని వదిలేసి బావని తీసుకొని బయటికి వెళ్ళిపోదామంటే బావగారు ఎంత బాధపడతారో అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి మా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్తూ ఉంటే నీకు వినిపించదా? నీకు నేను వేరేగా వెళ్ళిపోతాను, నా కూతుర్ని చూసి నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావో? నా కూతురు ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా నువ్వు మమ్మల్ని చూసి మా ఆనందాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నావో? ఇలాంటి స్వార్థపరులో కుళ్ళుకునే వాళ్ళ దగ్గర నేను అస్సలు కూడా ఉండలేను అని అంటూ ఉంటుంది అను అయితే. అప్పుడు ఇక విక్కీ అయితే, అను నువ్వేనా ఇలా మాట్లాడేది? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మీ చెల్లెల్నే స్వార్థపరురాలో నిన్ను చూసి కుళ్ళుకుంటుందని చెప్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అను చెప్తూ ఉంటుంది, అవును దాని గురించి నేను మాట్లాడుతున్నాను, అది మామూలుది కాదు. ఆస్తిని మొత్తం పోగొట్టి కుటుంబాన్ని బయటికి ఇచ్చింది, అది చేసిన తప్పుకి మీరు పెట్టిన సంతకానికి నేను నా భర్త కూడా రోడ్డు పాలు అవ్వాల్సి వచ్చింది. ఈ ఉమ్మడి కుటుంబంలో ఆస్తులని పంచుకొని ఉంటే మీ వరకే నష్టపోయేవాళ్ళం, మేము సంతోషంగా ఉండేవాళ్ళం, మీతో పాటు మీ దరిద్రం మాకు కూడా చుట్టుకుంది అని అంటూ ఉంటుంది అను అయితే. అను మాటలకి కుచిలాకి చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏదో ఒకటి అంటూనే ఉండేదాన్ని, కానీ నీలాగా ఇలా ఎప్పుడూ మాట్లాడలేదో. నిన్ను అసలు మీ అమ్మ వాళ్ళు ఎలా పెంచారో, ఇంత హీనంగా ఎలా మాట్లాడగలుగుతున్నావో అని అంటూ ఉంటుంది కుచిల అయితే. అప్పుడు ఇక కుచిల అన్న మాటలకి అత్తయ్య మధ్యలో మా అమ్మ వాళ్ళని ఎందుకు దూరుస్తున్నారో అని అంటూ ఉంటుంది అను. అయినా ఈ అనాథ బిడ్డని తీసుకువచ్చి ఇంట్లో కూతురు సోదాలో ఇచ్చారో, ఇదేమో మా నెత్తిన ఆడుతుంది, నన్ను చూసి స్వార్థంగా ఆలోచిస్తుంది అని పద్మావతిని అనాథ అని అంటుంది. పద్మావతిని ఎప్పుడైతే అను అనాథ అని అనిందో అప్పుడే ఇక పద్మావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటక్క నేను అనాథనా, నీ చెల్లెల్ని కానా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు నా చెల్లెలివి కాదో, నువ్వు ఒక అనాథవి, నిన్ను తీసుకువచ్చి అమ్మా నాన్న పెంచకపోతే నువ్వు రోడ్డు పక్కన అడుక్కునేదానివి అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి అయితే అను చెంప పగలగొడుతుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పద్మావతిని అన్నెన్ని మాటలు అంటున్నావు, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఇప్పుడు వచ్చి జరిగిందేమీ తెలుసుకోకుండా తప్పు నా వైపు ఉందని నన్ను కొడతావేంటమ్మా? ఈ పాపని మేము పిల్లలు లేరని పెంచుకోవడానికి తీసుకువచ్చిన దగ్గర నుంచి కూడా పద్మావతి పాపని సరిగ్గా చూడడం లేదో, పాప గురించి అంతా కూడా ఖర్చు పెడుతున్నామని మాట్లాడుతుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఈ పార్వతి అయితే, ఈ మాటలకి నువ్వు పద్మావతిని అపార్థం చేసుకున్నావా? తనని ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు ఈరోజు తనని ఒక దరిద్రమని తిట్టావా? అసలు నోరు ఎలా వచ్చింది నీకు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే. పద్మావతిని తిడితే నీకు పుట్టగతులుండవే, ఈరోజు నువ్వు అల్లుడి గారిని పెళ్లి చేసుకున్నావంటే దానికి కారణం పద్మావతియే. పద్మావతి తన జీవితాన్ని త్యాగం చేసి నీకు పెళ్లి చేసింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. ఆ రోజు ఈ విక్రమాదిత్య గారు నేను నీ మెడలో తాళి కడతాను, ఒకవేళ తాళి కట్టించుకోకపోతే మీ అక్క పెళ్ళి ఆపేస్తానని చెప్పారు. తన తప్పు లేకపోయినా ఆ రోజు మెడ వంచి విక్రమాదిత్య గారి చేత తాళి కట్టించుకొని ఎంతో అవమానం పొందింది. అన్నీ ఎదుర్కొని ఈరోజు నీ మీద ఉన్న ప్రేమతో నీ పక్కనే ఉంటూ నీకు సహాయం చేస్తుంది. అయినా సరే తనని నువ్వు ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే. నీ భర్తని నిన్ను తీసుకొని బయటికి వచ్చామని చెప్పావు, మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోతారో, మరి విక్కీకి పద్మావతికి ఏమవుతారని నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావో? వాళ్ళు ఏమవుతారని పద్మావతి విక్కీ కుటుంబం కోసం అంతలా కష్టపడుతున్నారో
అందరినీ పోషించాలని ఎందుకు అనుకుంటున్నారో అని పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అను అయితే తలదించుకుంటుంది. ఇంత మంచి పెంపకం పెంచావమ్మా అని అంటూ ఉంటుంది. కుచిల అయితే కుటుంబాన్ని విడదీసి తన బిడ్డతో సంతోషంగా ఉండాలని తను అనుకుంటుంది. తనకు బిడ్డని ఏమన్నా ఓర్చుకోలేకపోతుంది. ఈ కన్న తల్లి నుంచి మరి నా కొడుకుని దూరం చేసి తీసుకువెళ్ళిపోతుంది. మరి నాకెంత కోపం రావాలి, నేనేం చెయ్యాలి అప్పుడు అనుని అని అడుగుతూ ఉంటుంది. కుచిల పార్వతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. అను అయితే ఇక అను ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతమందికి నేను కోపం తెప్పించాను, ఇంతమందిని బాధ పెట్టానా? నిజంగానే పద్మావతి నా మంచి కోరుకొనుంటే ఇదంతా కూడా ఇలాగే చేసింది. మరి ఒకవేళ కోరుకోకుండా ఉంటే తను మొత్తానికి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనేది కదా. ఇంత జరిగినా కూడా తను ఎప్పుడూ కూడా ఆ మాట అనలేదో, నేనే తనని అపార్థం చేసుకున్నానా అంటూ అను అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా కూర్చొని బయట ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి సారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే ఏం చేసేదేంటి అని అడుగుతూ ఉంటాడు. విక్కీ ఏం లేదు సారు, అక్క ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అక్కలో ఎవరు ఈ విషపు మాటలు నింపుతున్నారో అర్థం కావడం లేదు. మన చుట్టూనే మనకి ఏదో తెలియనిది జరుగుతుంది, అందరూ కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీ పద్మావతి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడే ఇక వీడియోని తీస్తాడు ఒక అతనైతే. ఇక వీడియోని తీసి వెంటనే వెళ్ళి యశోధర్కైతే ఇస్తాడు. అప్పుడు ఇక యశోధర్ ఆ వీడియోని చూసి ఎక్కడ అడ్రస్సు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు యశోధర్ ఉదయం పద్మావతి విక్కీ ఇద్దరు ఆఫీస్కని బయలుదేరుతూ ఉంటారు. అలా ఆఫీస్కి బయలుదేరిన తర్వాత అప్పుడే అక్కడికి యశోధర్ అయితే వస్తాడు. ఇక యశోధర్ లోపలికైతే వెళ్తాడు. విక్కీ పద్మావతి అయితే ఉండరు. యశోధర్ లోపలికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడ పద్మావతి విక్కీ ఇద్దరు ఆఫీస్కి వస్తూ ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి విక్రమ్, నువ్వేంటి ఇక్కడున్నావని అడుగుతూ ఉంటాడు విక్కీని. యశోధర్ అయితే పద్మావతి నువ్వేంటి ఇక్కడున్నావని పద్మావతిని కూడా అడుగుతూ ఉంటాడు. అలా పద్మావతిని అడిగేటప్పుడే పద్మావతి మీరు ఇక్కడి వరకు వచ్చారో, ఇప్పుడు అసలు నిజం మేము చెప్పేస్తాము అని పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా మేమిద్దరం భార్యాభర్తలం, కేవలం మా కుటుంబాన్ని పోషించడానికి మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాము, సెలెక్ట్ అయిన తర్వాత పెళ్లి కాలేదని తెలుసుకోవాలి అని చెప్పి అన్నారు. అలాగే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను, నా భర్త కూడా అలాగే చేశారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు నన్ను ఇంత మోసం చేస్తారని అస్సలు కూడా అనుకోలేదు, ఈ రోజు నుంచి మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని యశోధర్ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత యశోధర్ ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక తనకి కాబోయే కోడలికి చీరలు నగలు అన్నీ కూడా తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇంకా యశోధర్ వెళ్ళి సుగుణ ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు నువ్వు అలా కంట తడి పెట్టుకుంటున్నావు? ఏదో జరగరాందే జరిగింది, నీ మనసుకి గాయమైందని నాకు అర్థమవుతుంది, ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటుంది. సుగుణ అయితే నేను ప్రేమించిన అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందమ్మా అంటూ బాధపడుతూ ఉంటాడు. యశోధర్ అయితే అదేంటి, ఎందుకు అలా జరిగింది అని సుగుణ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే యశోధర్ జరిగిందంతా చెప్తాడు. కుటుంబం కోసం కుటుంబాన్ని పోషించాలని పద్మావతి పెళ్లి కానట్టు నా దగ్గర నటించింది, తనకి నిజంగానే పెళ్లి కాలేదేమో అని నేను తనకి లవ్ చేయడం మొదలుపెట్టాను. తన భర్త ఎవరో కాదో మన ఆఫీసులో పనిచేసే విక్రమాదిత్యే, కానీ వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరే, ఎక్కడా కూడా వాళ్ళకి పెళ్ళైనట్టు తెలియకుండా ఇద్దరు చాలా మెయింటైన్ చేశారు అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. ఇక యశోధర్ అన్న మాటకి సుగుణ అయితే చూడు యశోధర్, నువ్వు వాళ్ళు ఏదో చేశారని వాళ్ళ మీద శత్రుత్వాన్ని పెంచుకోకు, ఎందుకంటే కుటుంబ పోషణ కోసం వాళ్ళు ఈ పనిని చేశారు తప్ప మనకేమీ చెడు చేయాలని చెయ్యలేదు కదా అని అంటూ ఉంటుంది. సుగుణ అయితే రేపే వెళ్ళి నేను పద్మావతితో మాట్లాడి తన మనసులో ఉన్న భావన ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుందాం అని అంటూ ఉంటుంది. సుగుణ అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పద్మావతి? సుగుణమ్మ పద్మావతిని దగ్గరికి వెళ్ళాక ఏమైనా నిజాలు బయటపడతాయా అని
తెలుసుకోవాలనుకునేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.